షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్ గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది సార్. ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్ మీరేం బాధపడకండి సార్. పాపం మీరు మాత్రం ఏం చేయగలరు, వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్ ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలియో అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. వాట్? నన్నా? షాక్ అవ్వదు, లెటర్ చూడు. చిన్నమ్మా, చిన్నమ్మా, ఆ ఏంటి బాబు? ముందు నీ బట్టలన్నీ సర్దుకో. మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. ఏమైంది? నీ మొగుడున్నాడే, తనే నా శత్రువు. ఇక్కడ ఉండను, మన ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారయ్యా? నన్నే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేశాడు. నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా? ఆఫీస్ అంటూ 24 గంటలు కుర్చీకి అతుక్కుపోయి పనిచేసాను చూడు, దానికి మీ ఆయన చేసిన సన్మానం ఇది. చిన్నమ్మా, నిన్ను చూడ్డానికి ఇంటికి వస్తున్నానా? ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఈ ఇంట్లో ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆ విషయం నాకు వదిలే. మీ చిన్నాన్ననే ఇంట్లోంచి పంపించేస్తే పోలా? ఆహా, మహాపతివ్రత. కొడుకు చెప్పాడు కదా అని తాళిగట్టిన బయటికి తరిమేస్తావు నువ్వు? పాపం అలసిపోయి వచ్చాడా బిడ్డ. కాఫీ తెచ్చివే తాగుతాడు. అయ్యా కొట్టానంటే ముఖం పగిలిపోద్ది. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఆడపిల్లలోనికి పోవాలా? ఒక్కటి ఇచ్చానంటే అయ్యో ఈ రోజులు వెళ్ళిపోతాను అనుకో బాబు. మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు? ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో, దానికే నాకింత పెద్ద శిక్ష. పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో. ఏదైనా టిఫిన్ తీసుకొచ్చి పెట్టవే, తింటాడు. పొద్దున్న చేసిందో ఫ్రెష్ గా తీసుకురా. వెళ్ళు. తెస్తాను. నీ ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా? ఇల్లిగడ్డ నితుడు ఈ కోటు ఒకటి, ఇప్పరా కోటు. అరే ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా? ఒక్కటి బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా. నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా. బియ్యపు ఉప్మా చైనా, గోధుమ ఉప్మా చైనా? ఉప్మాలాగా చేయవే చాలు. సరే. చిన్నమ్మా, నువ్వు వెళ్ళదు, ఇక్కడే ఉండు. లేదులే బాబు, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు? నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. వెళ్ళవే, వెళ్ళు. ఉప్మా నేను చూసుకుంటాను, వెళ్ళు. ఎరా, మీ పిన్నికి హింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఆఫీస్కి రా, కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఆఫీస్ అనేదిరా, నీకు పని ఇవ్వడం ఏంటి? కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను, వాడే చూసుకుంటాను. వేరే వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా? వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి. డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా? మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉంది. అసిస్టెంట్ మేనేజర్? నేను చస్తే కూర్చోను. మే ఐ కమ్ ఇన్ సార్? yes సార్, మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు. మీకే ఫోన్. ఇక నాదేముంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఫోనా? హలో సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటేమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అట సార్. ఓహో, ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్. పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది? బాస్
ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి, చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. అయినా మీరు ఏ షూ వేసుకున్నారు చూడడానికి, ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా. ఆయనకంత బ్రెయిన్ లేదులే, కానీ ఏదో ప్లాన్ అని ఉంటుంది. ఏమైంది మేడం? ఏం లేదు, టేబుల్ కిందకి ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నా. వావ్, యు ఆర్ రియల్లీ జీనియస్. అబ్బా, గుడ్ మార్నింగ్ చిరానా. గుడ్ మార్నింగ్ అభి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే పిలిపించాను. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. ఒక ఆనియన్ దోశ తీసుకురండి. అభి మేడం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా తరగడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా తరివి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తీసుకురండి. మన కంపెనీ ఇదిగో వెయిటర్, ఒక మాట, కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చట్నీ వేసి సాంబార్ ఎక్కువగా తీసుకురండి. ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే హలో హలో హలో, ఇట్స్ మై ఫోన్. నా ఫోన్. హలో, నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను. మైక్ బాలు సార్. ఆహా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుంపేశారు సార్. ఈ రోజు 7 గంటలకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్. మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు 30 భాగం ముక్కలైపోయింది సార్. మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్. పాపం, ఇన్ని కష్టాల మధ్య మీరు బతికేం సాధిస్తారు బాలుగారు? ఆహా, ఏమంటున్నారు సార్? నా ఇద్దరు పెళ్ళాల్ని ఉండబోయమంటున్నారా? మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం? మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి. అయ్యో దేవుడా, నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైకు పెట్టాడేటప్పా. చూడు, నేనేం చెప్పాలని నమ్మన్నానంటే. ఏ సర్వర్, ఆనియన్ దోశ చెప్పి అర్ధ గంట అయిందయ్యా. అభి, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండమేంటి? మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది. వాళ్ళేమంటున్నారు, డైరెక్ట్ గా యూరోప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు. అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. మరి నేను ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి, నీకు ఇబ్బంది లేకపోతే. ఈవిడ గారికి నేను అసిస్టెంటా? అవును, చచ్చిన పోరు. హాయ్. మనిద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ. లెట్స్ బి ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ, Yes, sure, my husband. కెన్ యూ చేంజ్ మై సీట్ ప్లీజ్? Sure, sir. Are you comfortable? Hey, Joe, it's me. Let's go. Hi. Hi. Welcome to Europe. Abhishek. I'm Koi. What's Koi? థ్యాంక్ యూ. Thank you. I'm sorry. యూరోప్ లో అందరూ వెల్కమ్ ఇలాగే చేస్తారు. దీన్ని పెక్ అంటుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత కాలం దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది. మీరు కూడా కాస్త పళ్ళు తోముకుంటే మంచిది. రండి. 1 minute సార్. ఏమైంది? దీన్నే ఎస్కులేటర్ అంటారు. దీని మీద మనం నిలబడ్డామంటే దాని అంతటా అది తీసుకెళ్లి కిందకు వదిలేస్తాయి. రండి సార్, కాళ్ళు జాగ్రత్త. బీ కేర్ఫుల్. మేడం, మీరు కూడా జాగ్రత్త. మీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా. ఎయిర్పోర్ట్ లోనా? ఎయిర్పోర్ట్ లో కాదు, యూరోప్ లో. జాగ్రత్త మేడం. కాయ్ సారీ, మాకిలా దిగాలని తెలియక మామూలుగా దిగేసాం, ఏమనుకోవద్దు. మిస్సెస్ ఖాయ్ ఏం చేస్తుంటారు? బెడ్ మీద ఉంటారు. అంటే కోమాలో ఉన్నారా? హలో, ఐఎమ్ సారీ. మీరేది పూర్తిగా వినరా? బెడ్ల కోసం ట్రై చేస్తూ బెడ్ మీద అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారని. ఇండియనా? యూరోపియన్. అంటే లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్. టాక్సీ 30 ఏళ్ల క్రితం ఓ అమావాస్య రోజు పరిచయం అయింది. ఇట్స్ లాంగ్ లవ్ స్టోరీ, యూనో. Okay. బ్యాక్. హలో, yes, SP Pachka speaking. Yeah, sing. Okay. 1 minute. You know Rokoff Hotel? Yes, I know. Yeah. You can go. Hey! నేను అక్కలేదయ్యా. Check the keys, please. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. సారీ, టాక్సీ డ్రైవర్లు ఇక్కడ చాలా స్పీడు. అవును, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేంత వరకు కూడా ఆగరు. కీస్ తీసుకున్నారా?
మార్నింగ్ షార్ప్గా 10 కల్లా మనం మొబైల్ కంపెనీలో ఉండాలి. 10కి అక్కడ ఉండాలంటే షార్ప్గా 9 కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలి. 8:50కి మీరు లాబీలో ఉండాలి. అంటే 8:45 కల్లా మీరు లిఫ్ట్లో ఉండాలి. ఇండియన్ టైమింగ్ లాగా 10 అంటే 11 కొంటే కుదరదు. ఓకే, అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి. థ్యాంక్ యూ, బాయ్. సారీ 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 ఏంటి సారీ? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మేనర్స్ లేదా నీకు? సారీ, నా రూమ్ అనుకుని వచ్చేసాను. ఓ, ఈవిడ పెద్ద మహారాణి, హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు. నిన్ననేం ప్రయోజనం? ఇలా పక్క రూమ్లు ఇచ్చాడే, వాడికి బాగా గడ్డి పెట్టాలి. వాడిన తర్వాత అందులే కానీ ముందు టవల్ చుట్టుకో, చూడలేక వస్తున్నా. ఓహో, హలో, హీజ్ మిస్టర్ అభిషేక్, హలో. మిస్ ఐశ్వర్య. Hello. Hello. మీట్ దెమ్. హాయ్. ఓకే, Hello. ఓకే, Yes, బాయ్ Mr. ఫ్రెండ్, Roy. బాయ్. Bye. Well, I would like to present you the details of this plan. And first of all, I think the brand is doing really very well. And we need to engage the media. Where I think What's your name? అభి. on the same line, Abhi. I made a plan. Me, Nancy. You're so handsome. థ్యాంక్ యూ. So, what do you think? Do you think we need anything more? It's okay. Okay, my colleague will present the rest to you. Yeah, sure. Let me explain you about. I'll give you pleasure. I'll give you pleasure. Excuse me, madam. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. ఎప్పుడు చూసినా లొడలొడ వాగుతూనే ఉంటావు కదా, మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే. 10 crores ప్రాజెక్ట్, ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏం జరిగిందంటే, ఇంకేం చెప్పొద్దు. నాన్సీని చూసి పళ్ళికిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది కాస్త వింటావా? సూట్ వేసుకొని పోజు కొడితే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి. అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా? ఛే! What are your plans to lunch in India? Well, I'll do this presentation. Okay. The cosmetic market. నీకు అసలు బుద్ధుందా? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే ఛీ! నా నోట్ నుంచి మాటే రాలేదు. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ప్రాబ్లం. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు, సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే, సెంట్ వేసుకుంటే చాలదు, డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. Join me for the dinner? No, we both. No, he's absolutely free. Take him. Huh? Hey. ఎక్స్క్యూజ్ మీ. మీటింగ్ బాగా జరిగిందా? ఫిట్టింగ్ బాగా జరిగింది. ఫిట్టింగా? కుర్రాడేడి? ఆ అమ్మాయి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాడు. అయ్యో, ఇలాగే 30 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి డిన్నర్ పిలిస్తే వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. ఏయ్, వద్దుందా నీకు? తనతో వదిలేసి వస్తావేంటి? నువ్వంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. తనతో నేను డిన్నర్కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది. పద. ఇంటెలిజెంట్ బాయ్.